వెల్కమ్ టు A9 టీవీ. జై శ్రీకృష్ణ బీసీ సమితి సంస్థ తరపున ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 2024 సంవత్సరంలో ఎస్ఎస్సి పరీక్షల్లో 500 మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులను ఒక్కో మండలం నుంచి ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థులకు ముగ్గురు, ప్రైవేట్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ముగ్గురు చొప్పున మొదటి బహుమతి కింద 3000 రూపాయలు, రెండవ బహుమతి కింద 2000 రూపాయలు, మూడవ బహుమతి కింద 1000 రూపాయల చొప్పున మొత్తం 138 మందికి నగదు బహుమతులు ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగాయి. ద్రవిడ దేశం వి కృష్ణారావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచం మొత్తం మీద ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళా పద్మశ్రీ సంతోష్ యాదవ్, విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్ బివి రమణకుమార్ పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలతో అత్యున్నత శిఖరాలను అందుకోవడంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవించాలని అన్నారు. ఈ యొక్క జై శ్రీకృష్ణ బీసీ సమితి ద్వారా మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలులో, అది కూడా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాల నుంచి ఎస్ఎస్సిలో 500 ఆ పైన పాస్ అయిన విద్యార్థులని వాళ్ళ యొక్క విద్యాధికారులుగా కావాలని, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేయాలని తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని గురించి ఆలోచిస్తారో ఆ బాధపడి చిన్న కుటుంబంలో పుట్టి ఈ స్థితికి వచ్చినటువంటి మేమందరం కూడా ఎన్నో బాధలు చూసాం. కాబట్టి మన వంతు సహాయం ఈ సొసైటీకి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి అడిగిన వెంటనే, ఆహ్వానించిన వెంటనే ఎంతో దూరం ఆవిడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఎన్విరాన్మెంట్ అండ్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పర్యావరణాన్ని ఏ విధంగా మనం పరిరక్షించాలి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ దేశంలో ఉన్న ఇంజనీర్లందరినీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే ఇంజనీర్లందరినీ కూడా క్రోడీకరించి అంచెల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మేడం గారు తెలిసిన వెంటనే 21వ తారీఖు వారు హరిద్వార్లో ఈ కార్యక్రమం పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. 21 నైట్ బయలుదేరి ట్రైన్లో ఢిల్లీ వచ్చారు. అక్కడ మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని వెంటనే ఫ్లైట్ పట్టుకున్నారు. మళ్ళీ ఇన్ని ప్రయాణాలకు ఓడ్చుకొని ఇంత శ్రమ కొట్టి వచ్చినటువంటి మా సోదరి అసలుకి ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ మీ అందరూ కూడా ఎంత చెప్పినా తక్కువే ఆవిడ గారి గురించి తెలియదు మీకు. మీ అందరూ కూడా నెట్లో చూస్తుంటారు కాబట్టి పద్మశ్రీ సంతోష్ యాదవ్ అని ఒకసారి నెట్లో చూడండి. మీరు వారి యొక్క చరిత్ర తెలుస్తుంది. ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల క్రితం అప్పుడే పెళ్లి చేసుకొని ఉన్నటువంటి మహిళ ఎందుకు ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని చెప్పని అనుకున్నారో ఆ పట్టుదల మీరందరూ కూడా ఇదంతా నేర్చుకోవాలి. ఆ పట్టుదల మీసాల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సంటి మాకు చేయూత వాదుడుగా ఉండి రాత్రనగా పగలనగా ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి సోదరుడు సంటి గారికి, విద్యార్థులకు అదేవిధంగా మీరు ఉన్నటువంటి తల్లిదండ్రులకి, మీడియా అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఉపోద్ఘాతంలో ఎక్కువ టైం తీసుకున్నాను కాబట్టి మిగతా విషయాలు ఎక్కువ అందరూ మాట్లాడారు. కాబట్టి మాది ఈ పక్కనే ఉంటే తూర్పుపేటపల్లి గ్రామం, టంగుటూరు ఒంగోలు మధ్యలో ఉంటే తూర్పుపేటపల్లి గ్రామం. చాలా చిన్న ఊరు, హై స్కూల్ లేదు, 5 వరకే ఉండింది నేను చదువుకునేటప్పుడు. 6వ తరగతి లేనందువల్ల టంగుటూరులో మా అమ్మ చేర్చింది. అప్పుడు మా నాన్నగారు కూడా లేదు, 5వ వయసులో మా నాన్నగారు చనిపోయారు. టంగుటూరులో చేర్పిస్తే టంగుటూరు నడిచిపోయి చదువుకుంటూ వచ్చిన వాళ్ళని. ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారి యొక్క తాతగారు అయినటువంటి దామచల ఆంజనేయులు గారు మా ఊరు పెద్ద. ఆ రోజుల్లో వారు పెద్దలతో సంప్రదించి పోతుల చెంచయ్య గారు, మిగతా
పెద్దలతో సంప్రదించి మా ఊరికి ఆరో తరగతి స్కూల్ని ఆరో తరగతి క్లాస్ని తీసుకొచ్చాను. ఒంగోలు మన టముకూరు నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాం. 6, 7, 8, 9, 10 ఆ విధంగా 10వ తరగతి వరకు మా ఊరిలో చదువుకున్నాం. 11, 12 వేరే దగ్గర వెళ్ళిపోయాను. ఇవన్నీ కూడా మా అమ్మ చాలా కష్టపడి చదివించింది నన్ను. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడే లేడు. మా ఊరందరూ కూడా ఇతర సామాజిక వర్గానికి చెందినవారు. యాదవులు మేము ఒక్కరే మా ఊళ్ళో. భగవంతుడి దయవల్ల నాకు వివక్ష అనేది నాకు లేదు, కానీ నాకు సరి సమానంగా ఆ ఊళ్ళో అందరితో నేను బాగా వెలిగేవాడిని. బాల్యం నుంచి ఆ ఊళ్ళో పుట్టి పెరిగాను కాబట్టి మిగతా ఊళ్ళలాగా మా ఊళ్ళో పెద్ద ధనికులైనా కానీ ఆ యొక్క సామాజిక వర్గంలో నాకు వివక్ష అనేది మాత్రం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు. కానీ పేదరికాన్ని మనం ఏం చేయలేం కదా, అది పుట్టుకతో వచ్చింది. దాన్ని జయించాలంటే మా అమ్మ పడ్డ కష్టాలు చూడాలంటే 10th వరకు చదివాను మా ఊళ్ళోనే. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు లేవు, చిన్న ఖర్చులే కాబట్టి. +2 అయిపోయి ఫార్చునేట్లీ నేను పనిచేసినప్పుడు ఆఫీసు IAS, IPS అధికారులు పాస్ అయిన తర్వాత స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ వచ్చేవాడు అనమాట. వీళ్ళందరితో పరిచయం ఏర్పడ్డాయి. ఈ పరిచయం ఏర్పడితే నేను దాన్ని ఎప్పుడు కూడా నా సొంతానికి ఇంతవరకు నేను వాడుకోవాలి. దయచేసి మీ అందరూ కూడా నా పర్సనల్ హెల్ప్ ఇప్పుడు అడిగినాను. అదేవిధంగా ఈ రాజకీయవేత్తలు కూడా అడుగుతుంటారు. నేను సేపుడు అందరిని అడుగుతాడు, నేను అడగడం ఆయన సొంతాలు. కానీ అలా 3 రాష్ట్రాల్లో నేను ఆ కార్యక్రమాలు విస్తృతంగా చేసి ఈరోజు 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులను నేను కలవడం జరిగింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత సన్మానం పొందాను. ఇటీవల కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఇద్దరినే తమిళనాడు రాష్ట్రం నుంచి ఆహ్వానించాడు ముఖ్య అతిథులుగా. దానిలో నేను ఒకడిని. నారా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో ఇంతవరకు సన్మానించిన వాళ్ళు నేను ఒక్కడనే. చెప్పులు కానీ ఇన్ని చేసినా కానీ నా యొక్క సేవా భావాలు నా ఒంట్లో నుంచి పోలేదు. నా ఊపిరినంత వరకు ఇదే విధంగా చేస్తాను. నేను చేస్తాను చెప్తున్నాను. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు డాక్టర్ గారు ముందుకు వచ్చి అడిగిన వెంటనే నిజంగా ఆయన మీరందరూ కూడా ఈ రకంగా చేసేది చెప్పడం కాదు, కానీ ఎవరికి ఎటువంటి నొప్పి కలగనివ్వకుండా ఏ ఒక్క విషయాల్లో కూడా ఆయన అసలు ముఖం కూడా అసలు ఏమి బాధపడకుండా అడిగిననే చేసి ఇంత సక్సెస్ఫుల్గా చేశారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు. అదేవిధంగా వారింటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈరోజు మీకు తెలియదేం కాదు, ఇంట్లో శ్రీమతి సహకారం కూడా కావాలి కదా. ఈయన ఎందుకు ఎంతసేపు పోయి మన డబ్బులు ఎత్తిపోయి వాళ్ళు పెట్టాలని చెప్పి అనుకోవచ్చు కదా. అందువల్ల ఆమె కూడా డాక్టరే హరిత గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి, మన యొక్క సొంత విషయాలే కాకుండా సమాజం కూడా మీరు తోడ్పాటు ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి సారథి కృష్ణారావు గారికి, మేడం సంతోష్ని పద్మశ్రీ సంతోష్ని యాదవ్ మేడం కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఉత్తరాఖండ్ ప్లేస్. మేడం ఫ్రమ్ గంగోత్రి, షీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ గంగోత్రి మేడం. తర్వాత సాములు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అంతా కూడా సారథులు వారందరికీ కూడా నమస్కారములు. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారము. మన బాయ్స్ అండ్ గర్ల్స్, మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కృష్ణారావు గారి గురించి నాకు బాగా తెలుసు, లాంగ్ అసోసియేషన్. సో కృష్ణారావు గారు అంతా కూడా ఆయన జీవితమే కంప్లీట్గా మన సమాజ సేవకి, ముఖ్యంగా బీసీస్ మన కమ్యూనిటీ ఏ విధంగా పైకి రావాలనేసి అంతా కూడా ఆల్ ఇండియా లెవెల్లో స్టేట్స్లోనూ కూడా చీఫ్ మినిస్టర్స్తో, గవర్నర్స్తో, ప్రైమ్ మినిస్టర్స్తో అంతా కూడా మాట్లాడుతూ ప్రతి నిమిషం కూడా చేస్తుంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో IAS, IPS ఆఫీసర్స్తో చేసి అంత సమాజానికి పాటుపడుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి నాకు ఫోన్ చేసి, నేను విశాఖపట్నంలో ఉన్నాను, ఫోన్ చేసి ఇలాగా జై శ్రీకృష్ణ బీసీ సమితి తరఫున మనము పిల్లలందరికీ కూడా బాగా మార్కులు సంపాదించినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా ఇలాగా
డాక్టర్ మురళీకృష్ణ యాదవ్, తర్వాత వారి కమిటీ టీచర్స్ వారంతా కూడా కలిసి ఇలా చేస్తున్నారు, దానికి మీరు రావాలని అనగానే వెంటనే నేను ఆమె సంతోషిని మేడం, యాదవ్ మేడం అంత దూరం నుండి వచ్చినప్పుడు నేను కూడా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరంతా కూడా చేపట్టినటువంటి ముఖ్యంగా శ్రీకాంత్ గారు, రవికిరణ్ గారు, గురుప్రసాద్ గారు, తర్వాత చిరంజీవి గారు, పిచ్చయ్య గారు, శ్రీనివాస్ కృష్ణన్ గారు, రంజిత్ గారు, మీరంతా కూడా చేపట్టినటువంటి ఇది చిన్న విషయం కాదండి ఇది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి మీరంతా ఇంత పూర్వకం చేస్తున్నారు. సాములు గారు కానీ No, my hand would be survive. That belief, and that belief, I said it is God for me. विश्वास ही भगवान है, श्रद्धा ही भगवान है, समर्पण ही भगवान है. The surrenderness, the belief as a God, because it gives me good correct direction. Immediately when I said myself, no, my hand will be survived. I remember my teacher when he's teaching me during my training time, he said that if anybody falls sick on altitude, high altitude and mountains, the best medicine to come down. And I took this decision that I should go down. My team member says you are in such a bad shape, you are not able to stand. How can you going to walk for 6 hours? And that too, it was more than 100 ladders I have to cross from camp to base camp. And 100 ladders means the ladder is just wide 1 foot and maybe 20 feet, 30 feet long. So it was all very difficult for me, but I still crossed. And when I reached base camp, Dr. Rita Patel saw me and my hand. She started crying. She said, you had almost lost your beautiful hand. I said, no, my hand will be, I'll revive my hand. You just do first aid, whatever medicine you want to give me. And after 5-6 hours rest, I will move night 2 o'clock to further Kathmandu. I will take up some flight. That 4 days, she said, no, we will ask some flight to some helicopter to evacuate you. I said, no, I won't wait for a helicopter because tomorrow may be weather bad. If bad weather, then how can the helicopter come and lift? I don't want to waste my time. Because my belief, the God was giving me correct direction that he should walk. If I would have taken a helicopter, my hand would have not saved. You know why? When I started walking, I crossed 4 days travel in 23 hours. I was walking 23 hours continuously. And then I took a flight because there is no road as such there. You have to track. And after 6-7 hours, I came to know my hands are going to survive. You know why? జై శ్రీకృష్ణ బీసీ సమితి తరఫున కృష్ణారావు గారు, తర్వాత డాక్టర్ కృష్ణ యాదవ్ గారు, వారి బృందం అంతా కూడా మొత్తం అంతా కూడా ఈరోజు మన జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హై స్కూల్స్లో, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్లో అత్యధిక 10th క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు వాళ్ళంతా కూడా స్కాలర్షిప్స్ అది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ప్రథమ ఎవరెస్ట్ శిఖరం ప్రథమ మహిళ
ఎవరెస్ట్ ప్రధానమంత్రిగా సంతోష్ యాదవ్ గారు ఈరోజు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా డాక్టర్ మోదీ గారు తర్వాత వారి బృందమంతా కూడా కృష్ణారావు గారి సారథ్యంలో ఇంకా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరినీ కూడా యాదవ కమ్యూనిటీ విద్యార్థులందరినీ కూడా మంచి మార్క్స్ విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సారథ్యం చేస్తూ వారు రసాయి ఆధారిత సభాముఖంగా అందరినీ కూడా జిల్లాలో 2023-24 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినటువంటి 56 మండలాల నుంచి మండలానికి 6 చొప్పున మెరిట్ చేశాం. దానికి మొదటి సంవత్సరంగా దాదాపు 138 మంది విద్యార్థులు ఎన్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు, బ్యాగు, మొమెంటో అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి గెస్టులు రావడం అనేది మేము మా సంస్థ తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సంస్థ తరఫున మేము ఇంకా ముందుకు వస్తాము. తర్వాత ఈ ప్రోగ్రామ్కి మాజీ ఐజీ గారు అయినటువంటి వి రావణకర్ ఐపీఎస్ గారు, తర్వాత సంతోష్ యాదవ్ గారు రావడం, రవిగారు గారు సలహా కండక్ట్ చేస్తున్నాము. దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా వినియోగించుకుంటారని, వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి చేరుకుంటారని దానికోసం మాత్రమే మా సమితి స్థాపించాము. ఇంకా కూడా మా సమితి తరఫున కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ తోటి విద్యార్థుల భవిష్యత్తులో మంచి మార్గాల్లో నడిపేయడానికి మా టీం మెంబర్స్ అందరూ కూడా కష్టపడ్డారు. భవిష్యత్తు కాలంలో కూడా మా ప్రోగ్రామ్స్ నడుపుతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. That is a great job to encouraging the students of third class to acquire very good marks, and they are participating for cash award. Great job. They are encouraging the and my humble request to students, not only students, but society, that they should enlighten themselves spiritually. You know, through our traditional values, it's very important. If you are following through traditional values, through food and clothes, it will automatically will take you towards spirituality. And spirituality always leads to correct and right direction. It's very important for everyone. And spirituality comes from nature. One should follow the nature. Always, the nature is big teacher. And we should always treat ourselves as student. The nature will always bless you with lot of knowledge and good direction. Thank you so much. కృష్ణ బీసీ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు 14-15 సంవత్సరాల్లో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు. ఆ నాలెడ్జ్ని బయటకు తీసుకురావాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఇటువంటి పెద్దల యొక్క ప్రోత్సాహం కావాలి. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు. సదుద్దేశంతో మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీరు తర్వాత ముందుగా వెళ్ళే భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని మా సభ్యులతోటి విపులంగా డిస్కస్ చేసి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏ విధంగా మేము చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నాం. త్వరలో వీరికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా హరికృష్ణ గారు క్యారియర్ గారు ఇచ్చిన విధంగానే ఐఏఎస్ కోచింగ్, ఐపీఎస్ కోచింగ్, నీట్ ఎగ్జామ్ కోచింగ్, గ్రూప్ 1 ఎగ్జామ్, ఈ రకంగా ఈ 3 గంటలు మేము కాన్సన్ట్రేషన్ చేయగలిగితే విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, సిట్ అయిన తర్వాత పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి స్టార్ట్ చేసి, అదేవిధంగా మిగతా సమాజంలో ఉన్నటువంటి అవసరమైన పేద విద్యార్థులకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తే ఈ సొసైటీ ఎంతో బాగుపడుతుంటుంది. ఈ యొక్క యాదవ సమాజమే కాదు, బీసీ సమాజం అంతా కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.